నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిస్టల్ మరియు ఈరోజు చూసినట్టయితే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 27వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారం సుకన్య నాగేష్ గౌడ్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. వారు టీఆర్ఎస్ తరపున కాకుండా ఎన్నో సంవత్సరాలు టీఆర్ఎస్కి సేవలు చేసిన వాళ్ళకు టికెట్ లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. మరి దానికి గల కారణాలు ఏందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మరి మీరు మీకు ఒక గుర్తు చేసి యాపిల్ అని ఇండిపెండెంట్గా ఇచ్చారు కదా, బట్ మీరు టీఆర్ఎస్గా చాలా సంవత్సరాలు ఎంపీటీసీగా వర్క్ చేశారని మేము విన్నాము. బట్ మీకు టీఆర్ఎస్లో మీకు ఎందుకని సీట్ ఇవ్వలేదు? నేను టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా చేశాను. మా వారు ఎంపీటీసీగా ఎన్నో సేవలు చేశాడు. మరి టికెట్ మాత్రం మాకు సీనియర్లో మేము మాకు టికెట్ ఇవ్వలేదండి. టికెట్ మరి ఎందుకు ఇవ్వలేదో మాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. అదే మరి మాకు టికెట్ రానందుకైనా మేము స్వతంత్రంగా పోటీ చేసి గ్రామానికి సేవ చేసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, మీరు స్వతంత్ర అభ్యర్థులు నిలబడ్డారు, మరి మీకు సపోర్ట్ చేస్తూ మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీ హస్బెండ్ కాకుండా మీకు కాలనీ సపోర్ట్ ఎంతవరకు ఉండింది? కాలనీ సపోర్ట్ పూర్తిగా ఉందండి. నాకు కాలనీ సపోర్ట్ పూర్తిగా ఉంది. అందరూ నన్ను ఖచ్చితంగా మీరు నిలబడండి, మేము గెలిపిస్తామని చెప్తున్నారు. ఓకే సార్, మరి మీరు చెప్పండి, మరి మీకు ఇక్కడ సీట్ ఇవ్వనందుకు మీరు ఎంపీటీస్గా వర్క్ చేశారు, ప్రజలకు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు సేవ చేశారు, మీరు ఇక్కడ స్థానికులు, మరి మీకు టీఆర్ఎస్ తరపున మీరు ఇన్ని కష్టపడినా కానీ మీకు టీఆర్ఎస్ పార్టీలో మీకు సీట్ ఇవ్వడం జరగలేదు. దానికి గల కారణాలు ఏంటి? మీరు దాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు? నేను ఎక్స్ ఎంపీటీసీ బండారం నాగేశ్వర్ గౌడ్. మా నాన్న ఈ గ్రామానికి బోడుపల్ల గ్రామానికి దాదాపు మాలి పటేలు పోలీస్ పటేల్గా కొనసాగినాడు. ఆయన ఆశయాలకు మేరకు నేను కూడా ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచాను. గెలిచిన సందర్భంలో గెలిచిన 5 ఏళ్ళు గట్కేసార్ మండలం నుంచి 6 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి బోడుపల్ల మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చేసి బోడుపల్ల గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దాము. మున్సిపాలిటీ రంగం నుంచి ఇవాళ కార్పొరేషన్ రంగానికి తీసుకెళ్ళాము. టీఆర్ఎస్ పార్టీలో అందరికంటే సీనియర్ నాయకుని నేనే. జనాలకు అందరికీ తెలుసు, ఓటర్లకు అందరికీ తెలుసు. నేను చేసిన సేవలు నా జీవితం అంతా 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకే నా అంకితమయ్యి పొద్దున్న లేవగానే నా ధ్యేయం మొత్తము జనాలకు సేవ చేయాలనే ఉద్దేశం తప్ప మిగతా ఎలాంటి అభిప్రాయం లేదు. పార్టీ నా సేవలకు ఖచ్చితంగా ఫస్ట్ టికెట్ నాకే వస్తుందని చెప్పేసి నా జనాలు నా గ్రామస్తులు నా మున్సిపాలిటీ కార్పొరేషన్ జనాలు నాకు టికెట్ వస్తుందని భావించారు ఇప్పటి వరకు కూడా. కానీ టికెట్ రాకపోవడం వల్ల అందరూ మనోభావాన్ని వ్యక్తం చేశారు. నేను ఖచ్చితంగా ఓటర్ల వాళ్ళ యొక్క కోరిక మేరకు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను రంగంలో దిగాను. నాకు యాపిల్ గుర్తొచ్చింది. 27వ వార్డు సభ్యులుగా మా బండారం సుకన్య నాగేశ్వర్ గౌడ్. నేను చేసిన సేవలను చూసే జనాలు ఇవాళ నాకు భారీ మెజార్టీతో పూర్తి మెజార్టీతో జనాల మద్దతు మాకున్నది. ఇందులో స్థానికులము మా ఫ్యామిలీసే అధికంగా, మా ఫ్యామిలీసు మరియు మా గౌడ సోదరులు గౌడ కులస్తులు మరి అదేవిధంగా అందరూ స్థానికులం. మేము దాదాపు చాలా ఏళ్ల నాటి నుంచి స్థానికులమే, మేము ఊరికి స్థానికులము. కావున భారీ మెజార్టీతో నాకు ఈ అవకాశం ఇచ్చి బండారం సుకన్య గతంలో టీఆర్ఎస్ పార్టీలో 2 ఏళ్ళు మహిళా అధ్యక్షురాలుగా కొనసాగింది. ఆమెకు గతంలో సర్పంచ్గా కూడా పోటీ చేసి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. ఆ యొక్క సానుభూతి కూడా ఉన్నది. ఈసారన్న పూర్తి మద్దతు గ్రామస్తులు 27 వార్డు ఓల్డ్ విలేజ్ వాళ్ళు, ఆనందనగర్ కాలనీ వాళ్ళు, యాదవ్ బస్తీ వాళ్ళు, ముద్రా సంఘాలు, అన్ని కాలనీల సంఘాలు నాకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ విధంగా ఈ యాపిల్ గుర్తును జనాల ముందుకు తీసుకెళ్ళి నేను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశయులను కోరుతున్నాను. అదేవిధంగా నేను ఆనాడు నాకు పదవి ఉన్న నాడు కూడా ఇదే విధంగా ఉన్నాను. రేపు కూడా నాకు ఈ యొక్క పదవి మళ్ళా మీరు కట్టబెడితే మీ అందరికీ నేను ఎల్లవెళ్ళన నా జీవితాంతము సేవ చేసి మీకు ఒక సేవకునిగా కొనసాగుతా అని చెప్పేసి నేను మీ అందరికీ నా ఓటర్ మహాశయులకు 27వ వార్డు డివిజన్ మహాశయులకు అందరికీ తెలియజేసుకుంటూ. సో మరి ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ ఓటర్గా మీరు ఎన్నిక అయ్యి ఒకవేళ మీకు అంతే ఇక్కడ వార్డు వారికి మీరు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? రోడ్లు, డ్రైనేజు, వాటరు అన్ని విధాలుగా మేము చేస్తామని చెప్తున్నామండి.
సో ఇక్కడ చూస్తే అంటే మనకి ఇక్కడ కొంచెం పూర్ ఏరియా కాకుండా ఈ 27వ వార్డ్ అనేది కొంచెం మంచిగా ఉంది, అంటే రోడ్డు కానీ నీళ్ళకి ఎలాంటి లేకుండా ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ స్థానికుల్లాగా ఉండాలంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? నా ముఖ్య ధ్యేయం ఏంటమ్మా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 ఏళ్ల సంవత్సరంలో ఎంపీటీసీగా కొనసాగిన బయటి కాలనీలకే నేను ప్రాధాన్యత ఇచ్చి, నేను నిలబడ్డ కాలనీలకే ప్రాధాన్యత ఇచ్చి కోట్ల రూపాయలు మండల్ ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు నా పాత ఊర్లో అందరి కోరిక మేరకే నా పాత ఊర్లోనే నేను నిలబడి వీళ్ళకి ఎందుకు సేవ చేసుకోవద్దని వాళ్ళ అభిప్రాయం మేరకే ఈ యొక్క వార్డును 6 నెలల నుంచి ఈ యొక్క వార్డును ఎంచుకొని 27వ వార్డును నా పురిటి గడ్డ, నా ఓల్డ్ విలేజు పాత బస్తీ, ఈ యొక్క పాత బస్తీని నీటి గోదావరి జలాలతో ఇంటింటికి మంచినీటి సమస్యను, ఇంటింటికి మంచినీళ్లను, అండర్ డ్రైనేజీలను, సీసీ రోడ్లను, మరి అదేవిధంగా ఈ పాత బస్తీని మంచి నంబర్ 1 వార్డుగా తీర్చిదిద్ది పేదలకు వీడియో పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, మరి అదేవిధంగా వికలాంగుల పింఛన్లు, గతంలో మళ్ళా వైట్ రేషన్ కార్డులు, వీళ్ళకు చాలా లబ్ధిదారులు చాలామంది నన్ను ఇంటింటికి పోతే నా బిడ్డ నాకు ఇప్పి, బిడ్డ నువ్వు ఎంతోమందికి ఇప్పించినవని నన్ను కోరుతున్నారు. పెద్ద మనుషులు వాళ్ళకు ఖచ్చితంగా నా వంతు దిశగా నా భారీ మెజార్టీతో గెలిపిస్తే వాళ్ళందరినీ నా సాయశక్తుల ప్రయత్నం చేసి తెలంగాణ ప్రభుత్వం ద్వారానే కేసీఆర్ గారి అండదండలతో నేను ఖచ్చితంగా కేటీఆర్ గారి అండదండలతో నేను ఎలాంటి పార్టీలు మారేది లేదు. నాకు గెలిచిన నేను మళ్ళా టీఆర్ఎస్కే కొనసాగుతాను తప్ప నేను వేరే పార్టీకి పోయే నా జీవితంలో వేరే పార్టీని కొనసాగే నాకు అవసరం లేదు. మరి అదేవిధంగా వీళ్ళందరికీ నేను పేదవాళ్ళకందరికీ సేవ చేయాలన్న ధ్యేయమే నా ధ్యేయం. ఓకే సార్, మరి మీరు ఇంత మంచి ఏం పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరికి మీరు సేవ చేయాలని, ఇక్కడ ఉన్న నేను గ్రామస్తునే, నా గ్రామస్తులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని మీరు ముందుకు వెళ్ళాలంటున్నారు. కానీ చూసినట్టయితే మనం ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్గా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అండ్ మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ అని ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారా? ఎంతవరకు మీకు ఆ హోప్ ఉంది? మీకు ఎంతమంది సపోర్ట్ ఉంది? నాకు ఈ 27వ వార్డు డివిజన్లో అందరూ స్థానికులేలమ్మా. మేము కొత్త వాళ్ళం కాదు. మా భార్య అయినా నేనైనా మాకు పూర్తి మద్దతు, స్థానికుల మద్దతు ఉన్నది. ఇది ఏంటంటే ఇతరత్ర కాలనీలలో అయితే తెలియకుండా మంచితనం చూసి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో, రోజు ఎవరైతే చూస్తున్నారో జనాలకు అంతా తెలుసు. ఎవరు తిరిగి ఇప్పటివరకు అభివృద్ధి చేస్తున్నారని జనాలకు అందరికీ బోడుపల్ కార్పొరేషన్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఇలా ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకే పేదల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పనులు చేసి తీసుకువెళ్ళిన వారికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇదే ధ్యేయంతో నేను జనాలకు ముందుకెళ్తున్నామమ్మా. దయచేసి ఈ యొక్క అవకాశం ఇస్తే రేపు కూడా ఇలాంటి డెవలప్మెంట్సే మేము ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పేసి నేను ఓటర్లను మార్చాలని కోరుకుంటున్నాను. యాపిల్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. ఎలాంటి సమస్యలున్నా నేను చూసుకుంటాను. ఇండిపెండెంట్లో నేను సీనియర్ని, వయసులో పెద్ద, అన్నిట్లలో ముందుకుంటాను అని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించండి. సో చూస్తున్నారు కదా, మరి ఈరోజు మన 27వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డ బండారం నాగేష్ సుకన్య గారికి యాపిల్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మరి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు వాళ్ళు విన్నపిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ యాపిల్ గుర్తుకు ఓటేసి వాళ్ళని గెలిపించమని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజ హితం. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీ సోనిష్ రాజ్.